అక్కర్లేదు. ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథం యొక్క నిష్పక్షపాతత మరియు రచయితల యొక్క ఘనమైన కట్టుబాట్లు ఈ 2 అంశాలు మీద మనం ధ్యానం చేద్దాం. ప్రపంచంలో అనేక రకములైన గ్రంథాలు లిఖించబడుతూనే ఉంటాయి. బైబిల్‌లో దేవుడు గూడా చెప్పాడు. గ్రంథములు అనేకములు లిఖించబడతాయి. వాటికి అంతము లేదు అని. కాబట్టి అనేకమైన అంశాల మీద అనేకులు పొందినటువంటి ఆ పరిపూర్ణత ఏదైతే ఉందో, అవగాహన ఏదైతే ఉందో, పొందుకున్న జ్ఞానం ఏదైతే ఉందో, దానిని ఆ తరం వారికి మాత్రమే గాకుండా, రానున్న తరాల వారికి కూడా అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో అనేకులు వారి వారి భాషల్లో మాత్రమే గాకుండా, ఇతర భాషల్లోనికి కూడా వారి యొక్క పద్యాలను గాని, గద్యాలను గాని, కథలను గాని, చరిత్రలను గాని గ్రంథస్థం చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. ఇకపోతే మానవ విరచిత గ్రంథాలకి, దేవుడి మూలమైనటువంటి గ్రంథాలకి ఉన్నటువంటి డిఫరెన్స్, తేడా మనకు అర్థం గావాలంటే, మానవ గ్రంథాలు ఇన్ఫర్మేషన్‌ను మాత్రమే ఇవ్వగలవు. అంటే ఒక అంశానికి సంబంధించినటువంటి జ్ఞానము, మనకు తెలియని విషయాలు తెలుసుకోవటానికి అది దోహదపడుతుంది. కానీ దైవ గ్రంథం ఇ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చేది కాదు. ట్రాన్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా చేస్తుంది. అంటే పరిశుద్ధ గ్రంథ వాక్కులను పరిశీలనగా చదవగలిగితే, నిష్పక్షపాతంగా చదవగలిగితే, విమర్శన ధోరణి తప్పుపట్టాలన్న దృక్పథంతో కాకుండా సత్యాన్వేషణ దిశగా ఆలోచించగలిగితే, దాన్ని పారాయణం చేయగలిగితే, ఆ మనిషి తప్పక మారిపోతాడు. నేను చాలా సార్లు మీతో పంచుకోవటం జరిగింది. వాల్తేర్ అనేటటువంటి ఆయన ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు. చరిత్రకారుడు. అతడు ఏం చెప్పాడు అనంటే, ప్రపంచంలో ఉన్న బైబిలన్నీ నేను కాల్చేస్తాను అన్నటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యతిరేక భావం పరిశుద్ధ గ్రంథం మీద, అందరి దేవుడి మీద, అందరి పరిస్థితుల మీద, రచనల మీద ఆయన కరుడుగట్టినటువంటి వాడిగా మారినటువంటి పరిస్థితి. కానీ చరిత్రలో ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, ఆయన నివాసం ఉంటున్నటువంటి ఇల్లే మొట్టమొదటి ముద్రణాలయమైంది. పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం ముద్రణాలయం ఆయన నివాసం ఉన్న ఇల్లే. అట్లాగే మనకందరికి తెలుగు వారికి సుపరిచితుడైనటువంటి వ్యక్తి 'ఆర్ఆర్‌కే మూర్తి' గారు. ఆయన సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. బైబిల్‌ని తప్పుబట్టాలని చదివితే, బైబిలు నా తప్పులను నాకు చూపించింది అని చెప్పాడాయన. కాబట్టి ఇలాంటోళ్ళు ఎంతమందున్నారు. కాబట్టి ఇన్ఫర్మేషన్‌కు చదువుకోవటం కాదు, విమర్శ కోసం చదవటం గాదు గానీ, నిజముగా నా 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 జీవితానికి కావలసినటువంటి అనేకమైన విషయాల సంపుటం ఇది. మాటలో చెప్పాలంటే, ఈ ప్రపంచంలో పుస్తకాలయాలు అనేటటివి ఉన్నాయి. లైబ్రరీస్ అనేవి. అవి ఎంత గొప్పవంటే గ్రంథాలయానికి సంబంధించినటువంటి ఒక శాఖ ఉంది. గ్రంథాలయ శాఖ, మంత్రిత్వ శాఖ. గ్రంథాలయ మంత్రిత్వ శాఖ. రాష్ట్ర ప్రభుత్వాలు గ్రంథాలయాలను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్‌లోను, మండల్ హెడ్ క్వార్టర్‌లోను ఆహ్, ఈ పఠనాభిలాషను పెంచాలి అన్నటువంటి ఉద్దేశ్యంతో వేల, లక్షల, కోట్ల రూపాయలు వెచ్చించి బిల్డింగ్స్‌ని కట్టించి, కట్టించకపోయినా రెంట్స్ పే జేసి, అందులో పుస్తకాలను ఉంచి, అలాగే అందులో వర్క్ చేసేటటువంటి వ్యక్తులను పెట్టి, ఎన్నో రీతులుగా కొన్ని యూనివర్సిటీలోనైతే కంపల్సరీగా సెపరేట్‌గా మనకు లైబ్రరీ అనేది ఉండటం అనేది మనం జూస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ మనల్ని మానవుడిని సంస్కరించలేవు అన్నటువంటి విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అక్కలే సమస్తం ఉందనుకోని భ్రమపడిపోతున్నారు. సో, అటువంటి పరిస్థితుల్లో మనం పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే అనేకమైనటువంటి ప్రత్యేకతలు
అద్వితీయ గుణగణాలు కేవలం పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఉన్నాయి. అందులో మొట్టమొదటిదేంటంటే, పరిశుద్ధ గ్రంథాన్ని దాదాపు రకరకాలైనటువంటి నాగరికతల్లో, రకరకాలైన ప్రభుత్వాలు పరిపాలన జేస్తున్నప్పుడు, రకరకాలైనటువంటి చదువులు, సంధ్యలు, స్థాయిలు, వివేచన స్థాయిలు, జ్ఞాన వివేకాల స్థాయిలు, ఆహ్, సంస్కృతుల మధ్య దాదాపు 1600 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తులు, పితరుల కాలంలోనూ, ధర్మశాస్త్ర కాలంలోనూ, క్రొత్త నిబంధన కాలంలోనూ జీవించినటువంటి వ్యక్తులు, ఒకరితో ఒకరికి సంబంధం లేనటువంటి వ్యక్తులు రాసినటువంటివన్నీ గూడా, ఒకే వ్యక్తి రాసినట్టుగా పెన్ను బట్టి మనం అఆలు దిద్దిస్తాం జూసారా? అలా దిద్దించి రాయించినట్టుగా అనిపిస్తాయి. ఎక్కడ గాని ఒకరితో ఒకరు విభేదించటం అనేది గాని, ఒకరు రాసింది ఒకరు తప్పుగా చిత్రీకరణ చేయటం గాని ఎప్పుడూ జరగదు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. రోజు విలేకరులు ఒక ఇన్సిడెంట్‌నే రాసేటప్పుడు ఆయా పేపర్‌లలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా రాస్తాడు. అక్కడ జరిగిందొకటుంటది. వాళ్ళు రాసింది ఇంకొకటుంటుంది. ఒకే ఇన్సిడెంట్‌ని ఒకే సమయంలో జరిగినటువంటి దాన్ని రకరకాలుగా రాస్తే ప్రజలు ఒకరితో ఒకరి రచనలకు పొంతన లేకుండా విధంగా రాయగలిగితే, ఎప్పుడెప్పుడో, ఎక్కడెక్కడో, ఎవరెవరి ద్వారానో రాయబడిన విషయాలన్నీ ఒక చోట తెస్తే, ఒకే అంశాన్ని, సారాంశాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది ఈ పరిశుద్ధ గ్రంథం. ఇకపోతే ఇందులో నిష్పక్షపాతత ఎంత అద్భుతంగా కనపడుతుందంటే, ఒకరికి కొమ్ము గాయటం, రాగద్వేషాలు అనేటటువంటి వాటికి అతీతంగా రచయితల యొక్క రచనకు సాగటం అన్నది ఇప్పటికీ ప్రపంచంలో ఆశ్చర్యచకితులు చేస్తుంది. ఎందుకనంటే మీకు తెలుసో తెలీదో మన దేశాన్ని సందర్శించటానికి వచ్చినటువంటి ఈ పోర్చుగీసు సంబంధించినటువంటి నావికులు, కొంతమంది రచయితలు, యాత్రికులు వస్తూ ఉంటారు. అలాగ వచ్చినటువంటి వాళ్ళలో మార్కో పోలో అనేటటువంటి వ్యక్తి ఒకాయనున్నాడు. హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. చదువుకున్నటువంటి వాళ్ళకి తెలిసుంటుంది. వీళ్ళొచ్చి మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆయా పరిపాలన గురించి, పరిపాలకుల గురించి, వాళ్ళకున్నటువంటి ఆ గుణగణాల గురించి వేనోళ్ల పొగిడి రాశారు. ఎందుకు అలా రాశారనంటే ఒకటేనండి. వచ్చినటువంటి వ్యక్తికి బాగా పైసలు ఇచ్చి, నాయనా మా గురించినటువంటి వాస్తవాలు, సత్యాలు ఏవి రాయొద్దు. రాస్తే ఉన్న పరువు పోతుంది. మా గురించి గొప్పగా రాయని రాయించుకున్నట్లుగా చరిత్రలో కొంతమంది రీసెర్చ్ చేసినప్పుడు ఇవన్నీ నిజాలు కావు. కొన్నే ఉన్నాయి. మిగతావన్నీ చాలా కల్పితాలు అన్నటువంటి విషయాలు గూడా బయటపడడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా చరిత్రలు మానవ జీవిత విశేషాలు రాసేటప్పుడు ఖచ్చితంగా వాస్తవాల కంటే అవాస్తవాలు, కల్పితాలు, ఊహాజనితాలే ఎక్కువుంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథం అని పేరున్నప్పటికీ అది మనుషుల కోసం రాయబడింది. మనుషుల గురించే రాయబడింది. మానవ పాత్రల గురించి చిత్రీకరించబడింది అందులో. ఈ పాత్రలన్నింటినీ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ప్రతి పాత్ర విషయంలో దేవుడు వాళ్ళకు కొమ్మి కాసినట్టు గాని, ఒకరి పక్షం వహించినట్టు గాని, ఒకరిని ద్వేషించినట్లు గాని ఎక్కడా కనబడదు. న్యాయము తీర్చేటప్పుడు దేవుడే చెప్తాడు. ఉన్నవాడనో, లేనివాడనో, తనవాడనో, పగవాడనో తేడా నీకు ఉండకూడదు అని. కాబట్టి నీతి న్యాయాలు, సత్యం, ధర్మాలు దేవుడి సింహాసనానికి ఆధారాలు. ఎప్పటికి ఎన్నటెన్నటికిని ఆ దానిలో నుంచి, ఆ చట్రంలో నుంచి నేనందుకే పరిశుద్ధ గ్రంథం గురించి రాసేటప్పుడు ఈ మాట రాయటం జరిగింది. ఏమని అనంటే, నిన్ను వలె రెండవ చరణంలో, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నావే, నీతి న్యాయముల చట్రంలో వెలుగొందుతున్నావే అని. అంటే ఆ చట్రం ఎక్కడికి వెళ్ళదు. పక్కకెళ్ళిపోదది. ఒక చట్రం అనేటటువంటిది ఎందుకు ఏర్పాటు చేస్తామనంటే, ఆహ్, ఆ పరిధిలోనే ఉండిపోతుంది. దాని నుంచి కుడి ఎడమలకు తొలగిపోవటం జరగదు. సో, ఇక్కడ మానవ చరిత్రలను, జీవితాలను రాసేటప్పుడు దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో ఒక్కరికి కొమ్ము గాయకుండా, ఒకరి పక్షం వహించకుండా, రాగద్వేషాలకు అతీతంగా, పక్షపాతానికి అతీతంగా దేవుడు ఎంత అద్భుతమైన విషయాలు రాయించాడో చరి కొన్ని విషయాలను, కొందరు వ్యక్తుల జీవితాలను ఆలోచన చేస్తే
మొదటిగా నోహు గారి గురించి ఆలోచన చేస్తే, నోహు గారి గురించి బైబిల్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది? దేవుడు ఏమంటున్నాడు అన్నది మనం చూడగలిగితే, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఒకరు చదవండి దయచేసి. వందనాలన్నా. అమ్మా చదవండి తల్లి. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండేను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, నోహు గారు తన తరములో నిందారహితుడు, నీతిమంతుడు, దేవుడితో కూడా నడిచినవాడు. 7వ అధ్యాయం ప్రారంభంలో ఏముందండి? 7వ అధ్యాయం నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడు. చూడండి, దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి విషయాలు ఇవి. నాయనా ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడివే ఉన్నావురా అన్నాడు. సో నోహు గారి గురించి ఇది ప్రారంభంలో మనం చదివినప్పుడు ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడో, ఎంత శ్రేష్టమైనటువంటి వ్యక్తో, ఎన్ని గుణగణాల సంపన్నుడో మనకు అర్థమవుతుంది. కానీ ఇదే నోహు గారు ఒకానొక సమయంలో ఆయన విషయంలో జరిగినటువంటి ఒక పరిస్థితిని, అంటే మనం దాన్ని ఊహించలేం. జరిగింది ఆయన విషయంలో. ఏం జరిగిందండి? ఎవరికైనా ఐడియా ఉందా? ద్రాక్షరసం తాగి మృతుడే. వెరీ గుడ్ అమ్మ. ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం ఆదికాండంలో 9వ అధ్యాయం ఆదికాండం 20-21 వచనాలు చూద్దాం. 20-21 వచనాలు. నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. చూడండి, అసలు యాక్చువల్గా మీరు గమనించాల్సిన విషయం, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నోవహు గారు ఇలా చేయటం ఏ రూపైనా కూడా వాస్తవంగా తప్పు కాదు. మీరు దీంతో ఏకీభవిస్తారండి? నోవహు గారు ఇలా చేయటం చాలా మందికి ఏమనిపిస్తుందంటే, అది పాపమేమో అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపించిందా? ఎవరికైనా అనిపించి ఉంటే ఒకసారి తెలియపరచండి. అనిపించింది. రైట్. అలా నాకు కూడా అనిపించింది అన్న. మొదటిగా చదివేటప్పుడు నాకు అనిపించింది. వెరీ గుడ్ అమ్మా. ఓకే. తర్వాత అంటే ఎందుకు ఇట్లాగానంటే, మరి అంత కన్ను మిన్ను తెలియకుండా స్పృహ కోల్పోయే విధంగా తాగటం ఏంటండి అని మనకు అనిపిస్తుంది. కానీ అందులో ఉన్నటువంటి వాస్తవికత ఏంటి? ఎందుకు తాగాడంటారు ఆయన? ఎందుకు ద్రాక్ష తోట వేసాడంటారు? ఏం కారణం ఏమై ఉండొచ్చు చెప్పండి? పాజిటివ్ ఆలోచన ఏముంది దాని వెనక? ఆయన సమర్థించే విధంగా మనం చెప్పాలనుకోండి, దాన్ని తప్పు కాదని చెప్పాలనుకోండి, ఎలా చెప్పగలం? జలప్రలయం తర్వాత వ్యవసాయం చేద్దామని జలప్రలయంలో ఇబ్బంది లేదు. ఒకటి చెప్పండి అమ్మా. నయమి మాట్లాడమ్మా, తర్వాత ఎస్తేర్ సిస్టర్ మాట్లాడతారు. చెప్పమ్మా. ఉన్నారమ్మా, చెప్తాలి. నా జలప్రలయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో సమస్యలతో బయటపడి సంతోషంతో ద్రాక్షరసం తాగింటాడు అనుకుంటున్నా. ఓకే అమ్మా, మంచిది. వెరీ గుడ్ ఆన్సర్. సిస్టర్ ఎస్తేర్ రాణి గారు చెప్పండి అమ్మా. మీరు అదే వ్యవసాయం చేయడానికి ప్రారంభించారన్న. అయితే పంట బాగా పండింది. మామూలుగానే తాగారు ఆయన. అంటే మత్తుడవ్వాలనే ఉద్దేశంతో కాదు, కానీ మామూలుగానే తాగారు. వెరీ గుడ్. ఇక్కడ మనం బేసిక్ గా మనం గమనించగలిగితేనండి, జలప్రళయం కంటే ముందు నుంచి దాదాపు 100 సంవత్సరాల వరకు చాలా సఫర్ అయిపోయారండి. నోహు గారి కుటుంబంలో అందరికంటే ఎక్కువగా నలిగిపోయింది ఎవరంటే నోహు గారే. నేను ఇంతకుముందు ఒక సున్నితమైన విషయం మీతో పంచుకున్నాను. అది మరి ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు, కానీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కేవలము ఒక నోహు గారు మాత్రమే ఒక 3 కొడుకుల సంతానంతో ఆగిపోయాడండి. మళ్ళా ఎవరిని కనలేదాయన. కానీ చాలా మంది పితరులందరూ కూడా ఏమన్నా మనకు రాయబడుతుందండి? ఆదికాండం 5వ అధ్యాయంలో
ఆదికాండం 5వ అధ్యాయంలో అందరి పితరుల గురించి ఏమని రాయబడుతుంది కామన్ గా? కుమారులు కుమార్తెలను కన్నదన్నారు. కుమారులు కుమార్తెలకు కన్నాడు, కుమారులు కుమార్తెలకు కన్నారంట. కానీ ఒక్క నోహు గారి విషయంలో మాత్రం షేము, హాము, యాపెతు అన్న ముగ్గురితోనే అయిపోతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే బిడ్డల్ని కనడానికి కూడా ఆయన నోచుకోలేనంత బిజీ అయిపోయాడు దేవుడిచ్చిన పనిలో. దట్టు ఇంకో విషయం ఏంటంటే అండి, దాదాపు 1 ఇయర్ ఉన్నారండి ఆ ఆ యొక్క ఓడలో. ఏమండి, ఒక సంవత్సరం ఒక క్లోజ్డ్ ప్లేస్‌లో ఉండటం అంటే అందులో మరలా ఎలాంటి ప్లేస్ అది? ఎవరెవరు ఉన్నారంటే భూమి మీద ఉన్నటువంటి జతలు జతలు ఆహ్, జీవరాశులన్నీ కూడా వాళ్ళతో ఉన్నాయి. అసలు వాళ్ళ మధ్య మనం క కరోనా వచ్చిన సమయంలో ఐసోలేషన్‌లో 3 వారాలు ఉండాలంటేనే ఎంత నిజంగానండి ఆ రోగం వచ్చింది అన్నదానికంటే, అరే! మన దగ్గరికి ఎవరు రారు, మనం ఒక్కరమే ఉండాలి అనేదేనండి చాలా బాధేస్తది. అలా ఉండిపోవాల్సొచ్చింది మహనీయుడు. మన పితరుడు నోహు గారు అంత కష్టం పడడం జరిగింది. నిజంగా ఆ కష్టమంతటిని మరవటానికి ఆయన చేసిన పనది. ఆయన డోస్ ఎక్కువైపోయింది. వస్త్రహీనుడే పడిపోయాడు. కానీ వాస్తవంగా చెప్పాలంటే అది నేరం కాదు, ఘోరం కాదు. ఎందుకంటే అప్పుడు చట్టం గూడా లేదు. ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులకు ఏం నిషేధం చేశాడండి దేవుడు? ఏ పరిస్థితుల్లో నిషేధం చేశాడు? ద్రాక్షరసం. ఇంతకు ద్రాక్షరసం తాగటం ఇశ్రాయేలుకు నిషేధమా? లేకపోతే నిషేధం కాదా? లేకపోతే కొన్ని కండిషన్‌లో నిషేధమా? మీకేమనిపిస్తుంది? అధికంగా తాగొద్దన్నారండి. ఓకే అమ్మా. యాక్చువల్లీ అసలు ద్రాక్షావల్లిలో పుట్టినది ఏది కూడా తాగొద్దు అని కొందరికి మాత్రమే చెప్పాడు. వాళ్ళెవరండి? లేవీయులు కదా. లేవీయులు. చెప్పినాడునా లేవీయులకు యోహాను చెప్పడం బాప్తిసం జరిగింది. ఇచ్చి యోహానుకి నాజీరు శింషోను నాజీరు చేయబడిన వారికి చెప్పడం జరిగింది. ఇక్కడ లేవీయులకును మరియు నాజీరు చేయబడేటటువంటి వారికి, నాజీర్ అంటే ఒక వ్రతం అని అంటారు దాన్ని. ఆ వ్రతం అనేటటువంటి ఆ నాజీర్‌లో ఉండేటటువంటి వ్యక్తులకు అది చేయొద్దు అన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇక మిగిలిన వాళ్ళు ఆహ్, దాని విషయంలో ఏమి రెస్ట్రిక్షన్ నిజంగా యూదులకు దేవుడు అంటే కొంతవరకు లిమిటేషన్స్ ఎలా ఇచ్చారంటే ఆ పర్మిషన్స్. మనకు కానా ఊర్లో ఏం జరిగిందండి? పెళ్లి జరిగింది గదా! అక్కడ ఏం జరిగిందండి? భోజనంతో పాటు ఏం సర్వ్ చేశారు? ఇచ్చారు. ద్రాక్షరసం సర్వ్ చేశారు. ద్రాక్షరసం. అంటే అది సర్వసాధారణమైన విషయం అది. యూదుల విందులలో వాళ్ళ యొక్క సంబరాలలో వాళ్ళ యొక్క కొన్ని శుభకార్యాల్లో అది సాధారణంగా తాగటం అనేటటువంటిది ఉంది. కాకపోతే లిమిట్ దాటి తాగొద్దు అని చెప్పాడు. కొత్త నిబంధనలోనైతే ఒక గ్రేప్ జ్యూస్ ఒకటి తప్ప ఇంకా దానికి సంబంధించి కుళ్ళబెట్టినటువంటి ఆల్కహాలిక్ కంటెంట్‌గా ఉన్నది దేన్ని గూడా తాగొద్దని చెప్పడం జరిగింది. అది చట్టాలకు సంబంధించి మనం తెలుసుకోవాల్సిన సత్యాలు. ఏది ఏమైనా నోవహు గారు నీతిపరుడు, నిందారహితుడు, తన తరములో ఎంతో గొప్పవాడు, దేవుడితో నడిచినటువంటి వాడు అని అంత గొప్పగా హైలైట్ చేయబడినటువంటి వ్యక్తి చేసిన పనిని దేవుడు ఎంత నిష్పక్షపాతంగా రాయించాడండి. దేవుడికి నోవహు గారు ఒక్కడే గాదు బిడ్డ. అందరూ బిడ్డలే. కాబట్టి ఎవరి విషయంలోనైనా ఆయన అరమరికలు లేకుండా ఉంటాడు అనేది మర్చిపోకూడదు. అది తప్పు చేస్తే తప్పు అని చెప్పేసి చూపించి రాయించేస్తాడు. గొప్ప పని చేస్తే ఇది గొప్ప పని చేశారు అని రాయించేస్తాడాయన. అంతే తప్ప అరెరే! నేనే గదా చెప్పింది నోవహు ఇంత నీతిపరుడని, నాతో నడిచినవాడని. మరి వెంటనే ఈ విధంగా రాయిస్తే నోవహు గారి గురించి ఏమైపోతాడు? నోవహు ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయిపోతదో ఇవన్నీ ఏం ఆలోచన చేయలేదు దేవుడు. ఉన్నటువంటి విషయాన్ని తప్పొప్పులతో సంబంధం లేకుండా రాయించేశాడు. అది దేవుడికున్న నిష్పక్షపాతత.
అలాగే మరొక విషయం జరిగింది పరిశుద్ధ గ్రంథంలో, అది అబ్రహాం గారి విషయం. అబ్రహాం గారు ఎలాంటి వాడో మనకందరికి తెలుసు. బైబిల్‌లో కొన్ని విషయాలు ఆహ్, అబ్రహాం గారిని కోరినప్పుడు దేవుడు అనేక రకమైన టెస్ట్‌లు పెట్టాడండి. అబ్రహాం గారికి దేవుడు చాలా టెస్ట్‌లు పెట్టాడు. ఆ టెస్ట్‌లన్నింట్లలో ద బిగ్గెస్ట్ టెస్ట్ ఏంటి తెలుసండి? ఇస్సాకు బలి. కుమారుడిని నిజంగానండి, ఇస్సాక్ గారిని అడగడానికి ముందు దేవుడు ఎంత జాగ్రత్త చేశాడో టెస్ట్ పెట్టడానికి ముందు అంటే, వామ్మో! దేవుడిని అస్సలు ఊహించలేమండి. ఎందుకనంటే, ఇస్సాక్ గారిని బలివ్వమని అడిగే సమయంలో ఇష్మాయేల్ గారు ఉన్నారా? అబ్రహాం గారి దగ్గర? లేరన్నా. లేదు. దూరంగా అమ్మతో పాటు వెళ్ళిపోవడం జరిగింది. ఏమ్మా? నోహ గారితో పాటు, అబ్రహాం గారితో మీ పాటు వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. అమ్మా అందరికి అట్లే ఉందా? అన్న మీ వాయిస్ క్లారిటీనే ఉంది. నా అక్కదే కొంచెం నెట్వర్క్ ఏం ఇష్యూ ఏం లేదన్నా, బాగుందన్నా. బాగుంది. ఒకసారి రిజైన్ అవ్వమ్మా తల్లి. ఒకసారి గమనించండి పిల్లరా. అసలు అబ్రహాం గారిని నీ కొడుకుని బలి అని చెప్పే లోపే ముందే దూరం చేశాడు అబ్రహాం గారికి. ఎవరిని? ఇష్మాయేల్ గారిని. ఎందుకు చేశాడు తెలుసా మీకు? ఇప్పుడు ఇద్దరు బిడ్డలుంటే ఒకరిని ఇవ్వటంలో పెద్ద విశేషం ఉండదు. చంపేసుకోవడం, సర్లే వాడిపోతే వీడు ఉన్నాడు అనుకోడానికి. అంతేనా? బేసికల్లీ చాలా మంది ఇద్దరు బిడ్డలను ఎందుకు అనుకుంటారు తెలుసండి? ఎక్కువ మంది ఒక బిడ్డని కాకుండా ఇద్దరు బిడ్డల్ని కనాలని ఎందుకు అనుకుంటారు? ఒకరు కాకుండా ఒకరైనా చూసుకుంటారని. ప్రాణాపాయ పరిస్థితులు వచ్చి ఒకరు పోతే చిన్నోళ్ళు పోతారు, పెద్దోళ్ళు పోతారు, మనకు తెలియదు కదా పరిస్థితులు. కాబట్టి ఒకరు పోతే ఒక్కరన్నా నిలుస్తారు అని లోకంలో ఒక సామెత ఉంది. ఒక ఒంటి బిడ్డని ఒక అగ్గిపుల్లని నమ్ముకోకూడదు. విన్నారా? అన్నా, బిడ్డని ఒకరు పోతే ఒకరు ఉంటారని ఏ తల్లి అనుకోదున్నా. తోడు, ఒకరికొకరు తోడు ఉంటారని ఇద్దరు ముగ్గురిని కనుకోరు. రైట్ అమ్మా. దాంతో పాటు మెయిన్లీ ఇది కూడా అనుకుంటారమ్మా, తోడుగా ఉండేది పాజిటివ్. మీరు చెప్పేది పాజిటివ్ విషయం. కాకపోతే బేసికల్లీ ఒకరు కాదు, కంపల్సరీగా ఇద్దరు ఉండాలంటే అనేది పాజిటివ్ గా ఆలోచన చేసే తోడుకు అనేది ఒకటైతే, ఇంకొకరు అంటే బేసికల్లీ మనం నెగటివ్ గా అంటే కీడెంచి మేలెంచాలి అంటాం కదా, ఆ తరహాలో మనం ఆలోచన చేసినప్పుడు ఇది కూడా వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించగలిగితే వేరే ఆప్షనే లేదు. దేవుడు నీకు ఒక్కగానొక్క కుమారుడిని ఎందుకన్నాడంటే, ఆల్రెడీ దూరం అయిపోయాడు. అది జరిగిపోయింది, దూరం అయిపోవడం జరిగింది. తర్వాత దేవుడు వచ్చి అడగడం జరిగింది. దేవుడు కూడా టెస్ట్ చేసేటప్పుడు ఎట్లా టెస్ట్ చేస్తాడు తెలుసండి? అంటే టెస్ట్‌ను తీవ్రతరం చేసేటప్పుడు ఎంతవరకు వెళ్తాడంటే దేవుడు, అన్ని దారులు మూసేసి ఒకే ఒక దారి ఉన్నప్పుడు ఆ దారి దగ్గర కూడా టెస్ట్ పెడతాడు. మనం అంత దాకా వెళ్ళలేదులేండి. ఏమండి? మనకు ఎప్పుడైనా అన్ని దారులు మూసేసి ఒకే ఒక దారి ఉన్నప్పుడు ఆ దారి దగ్గర కూడా కూర్చుంటాడు దేవుడు. మనది ఆ స్టాండర్డ్ కాదు. మనకు 10 దాంట్లోంచి ఒకదాన్ని తీసేస్తేనే విలవిల్లాడిపోతాం మనం. అంతే కదండి? 10 ఆశీర్వాదాల్లో ఒకటి తీసేస్తేనే మనం తట్టుకోలేము అసలు. అబ్రహాం గారి విషయంలో అలా జరగలేదు. అంత గొప్పోడు కదా! నువ్వు దేవుడికి భయపడిన వాడని దీన్ని బట్టి నాకు అర్థం అవుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో అబ్రహాం గారి కోసం చెప్పబడినటువంటి ఒక అద్భుతమైన మాట 7, 8 వచనాలు చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 7, 8 వచనాలు చూద్దాం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి
ఇంతవరకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామను పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గల వాడని ఎరిగి కానానీయులు, హిత్తీయులు, అమ్మోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసుకున్న వాడవు నీవే. వెరీ గుడ్ అమ్మా. అబ్రహాం గారు ఎవరటండి? అబ్రహాం గారు నమ్మకస్తుడు. నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. అందుకే బైబిల్లో మనం చాలాసార్లు చదివాం, నమ్మకమైన వానికి ఏంటండి? దీవెనలు మెండు. నమ్మకమైన వానికి దీవెనలు మెండు అని రాయబడింది. అన్ని విషయాల్లో అబ్రహాం గారిని ఆశీర్వదించాడంటే ఊరికే ఆశీర్వదించలేదు. మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసేటప్పుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను కూడా ఆశీర్వదించు అని అంటాం తప్ప, అబ్రహాములో నమ్మకత్వాన్ని చూసిన దేవా నా నమ్మకత్వాన్ని కూడా చూడయ్యా అని ఎంతమంది ప్రార్థన చేస్తాం మనం? అట్లాంటి ప్రార్థనలు మనం ఎప్పుడు చేయం. ఏమండి, ఆయన లాంటి నమ్మకత్వం లేకపోయినా, ఆయన లాంటి భయభక్తులు లేకపోయినా ఆయన పొందుకున్న దీవెన మాత్రం పొందుకుంటారు. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొందరు ఎక్కువ శాలరీ తీసుకున్నటువంటి ఉద్యోగస్తులను చూసి మామూలుగా మనం ఏమనుకుంటాం చెప్పండి? పెద్ద లక్షల రూపాయల శాలరీ తీసుకుంటున్న వాళ్ళని చూసి మనం బేసికల్లీ అంత శాలరీ కానీ అంత సంపాదన లేని వాళ్ళు ఏమనుకుంటారండి? నాకుంటే బాగుండు. అంతే కదండి, ఖచ్చితంగా అనుకుంటారు. అంత శాలరీ మాకు కూడా ఉంటే బాగున్నా అనుకుంటారు. కానీ వాస్తవంగా వాళ్ళు అంత శాలరీ పొందుకోవటానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని టెస్టులు పాస్ అయ్యారు, ఎన్ని ఫిల్టరేషన్ ఎదుర్కొన్నారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు, ఇవన్నీ ఎవరు ఆలోచన చేయరు. అదుగదుగో ఆ స్టేజ్కి పోయి అంత కంఫర్ట్స్ అనుభవిస్తున్నారే, అది కావాలని కోరుకుంటారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈవెన్ బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరి విషయంలో మనం చేసే పొరపాటు అది. వారికి పొందుకున్న దీవెనలు చూస్తాం తప్ప దాని వెనక ఉన్నటువంటి ఇబ్బందులు, సవాళ్ళు ఎవరికి అక్కర్లేదు. ఆ ఇబ్బందులు మాకు వద్దు, మాకు కావాల్సింది ఈ దీవెనలే కావాలనుకో. సరే, ఇంత గొప్పోడని అబ్రహాం గారి కోసం రాయించినటువంటి దేవుడే ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఫరో దగ్గర ఒక విషయం జరుగుతుంది, మనకు అందరూ తెలుసు. ఆదికాండము 20వ అధ్యాయం. ఆదికాండము 20వ అధ్యాయము. ఈ గెరారు, క్షమించండి ఐగుప్తు కాదు, గెరారు ప్రాంతంలో ఏం జరిగిందో చూద్దాం. 20వ అధ్యాయం ప్రారంభం నేను చదువుతాను చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం ప్రారంభం నుండి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను. కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. చూడండి 5వ వచనంలో అబీమెలెకు ఏమంటున్నాడో చూడండి. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. వీళ్ళిద్దరూ, అబ్రహాము గారు శారమ్మ గారు, ఈ విధంగా మేము అన్నా చెల్లెళ్ళం అని చెప్పుకున్నటువంటి పరిస్థితిని దేవుడు ఎందుకు రాయించాడు అనుకున్నారు? ఎక్కడే గాని దేవుడు పక్షపాతం వహించాడు, అంత గొప్పోడు కదా, ఎక్స్క్యూజ్ చేశాడులే కొన్ని విషయాల్లో, చూసి చూడనట్టు పోతాడులే అనేటటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదండి దేవుడికి. ఏదున్నా అది మంచైనా చెడైనా, పరిస్థితులు ఎలాంటివైనా, వ్యక్తి ఎలాంటి వాళ్ళైనా, ఏ స్థితిలో ఉన్నా అన్ని దేవుడు రాయించేస్తాడు. అఫ్ కోర్స్ ఇలాంటి విషయాలు మామూలుగా అయితే అక్కడ అబ్రహాం గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ మనకు తెలుసు. వాళ్ళ నాన్నగారు తెరహు గారికి 2 భార్యలు ఉన్నారని అక్కడే తెలుస్తుంది మనకి. ఒక భార్యకు పుట్టినటువంటి వ్యక్తి అబ్రహాం గారు అయితే, ఇంకో భార్యకు పుట్టినటువంటి వ్యక్తి శారమ్మ. ఆనాటి కాలము పితరుల కాలము, మనకు అక్కడ ఏ చట్టాలు లేని కాలం కాబట్టి వాళ్ళు వివాహం చేసుకోవటం అనేది జరిగింది. సరే, అయినా కూడా
ఎందుకు అలా రాయించాల్సి? వివాహమైన తర్వాత మేమిద్దరం భార్యాభర్తలుగా చెప్పుకోవాల్సింది. అన్నా చెల్లెలు ఎందుకు చెప్పుకున్నారు? కాబట్టి అలా చెప్పుకున్నటువంటి విషయాన్ని గూడా ఏ అరమరికలు లేకుండా రాశాడు. అరే! అబ్రాహాం గారికి ఇంత ఇమేజ్ ఉంది గదా! ఇది డ్యామేజ్ అవుద్దేమో ఇలా రాయించడం వల్ల. జరిగింది జీవితంలో రాసేసాడు. అంటే ఇంత నిష్పక్షపాతంగా, ఇంత నిక్కచ్చిగా విలువలు కలిగినటువంటి జర్నలిజం ప్రపంచ చరిత్రలో దొరకదు. ఒక్క బైబిల్ చరిత్రలో దేవుడు మూలమే రాసినటువంటి రాతల్లో తప్ప ఎక్కడా దొరకదు. ఇప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి పేపర్స్ చూస్తూ ఉన్నాం. ఆ పేపర్స్‌ను ఏమని ముద్రేస్తున్నాం మనకు తెలుసు కదండీ. ముద్రేయటం ఏంటి? వాళ్ళే ముద్రేసేసుకున్నారు ఆల్రెడీ. పలానా పేపర్ అనగానే పలానా పార్టీ పేపర్ అని మనకు గుర్తొస్తదా చెప్పండి? న్యూస్ పేపర్స్ ఉన్నాయి గదండీ. న్యూస్ పేపర్స్ గాని, న్యూస్ ఛానెల్స్ గాని. దేనికి కొమ్ము కాస్తాయి చెప్పండి? ఒక్క పార్టీకి మాత్రమే కొమ్ము కాస్తాయి. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంత మంచి పని చేసినా, వాళ్ళు ఎంత మంచోళ్ళైనా, ఎన్ని త్యాగాలకు పూనుకున్నా, ఎంత ఆదర్శంతో బతికినా, ఒక్కడే గాని, ఒక్క పేపరు గాని, ఒక ఛానెల్ గాని వాళ్ళని గొప్పగా చెప్పదు. ఎందుకంటే వాళ్ళు మన అపోజిషన్ పార్టీ వాళ్ళు. వాళ్ళ మీద ఎప్పుడు మనం దుమ్మెత్తిపోయాల్సిందే. మనల్ని మనం ఎలివేట్ చేసుకోవాల్సిందే. ఇదే ఆలోచన ఉంటది. కాబట్టి జర్నలిజం అనంటే ఎట్లా ఉంటుంది అనంటే, బైబిల్‌లో దేవుడు రాయించిన నిక్కచ్చిగా ఒక వ్యక్తి గురించి ఎక్కడే గాని, ఏ లోపం జరిగినా అతని విషయంలో రాయించి, ఏ గొప్ప సంగతి అతని జీవితంలో జరిగినా అది రాయించటం ఒక దేవుడికే చెల్లింది. ఇక పాత నిబంధనలో మరొక క్యారెక్టర్ ఉన్నాడు. ఆయన ఎవరో గాదు మనందరికి తెలుసు. ఇశ్రాయేల్ రాజులందరిలోనూ ఫస్ట్ కింగ్ కాకపోయినా బెస్ట్ కింగ్ అని ఖ్యాతి గడించినటువంటి వ్యక్తి ఎవరండి? దావీదు గారు. దావీదు గారు. సో, దావీదు గారి విషయంలో ఎన్నో రకాలుగా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమని సాక్ష్యం ఇవ్వటం జరుగుతుంది ప్రాథమికంగా అంటే, సౌలు రాజును తీసేసేటప్పుడు నీకంటే ఉత్తముడికి నేనిస్తాను రాజ్యాన్ని అంటాడు. అంటే దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కంటే ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు దావీదు గారు. దేవుడి ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడట. దేవుడి ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడట. అంత గొప్పగా ఆయన గురించి ఆహ్, దేవుడు సాక్ష్యం ఇవ్వటం జరిగింది. మరి అంత గొప్ప దావీదు ఇశ్రాయేలు సమాజం మీద ఒక తప్పుడు అభియోగం మోపబడిన ఆ సమాజం తాలూకు దేవుణ్ణి ఎవడు ఎంతటోడు ఎలా తప్పుబట్టినా అస్సలు తట్టుకోలేనటువంటి రోషగాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడేంటి జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడేంటి? వాడు ఉండాలనుకున్నాడా? పోవాలనుకుంటున్నాడా? అని వాడేంటో, వాడి ఎత్తేంటో, వాడి యొక్క నిపుణత ఏంటో, వాడి సంగతి ఏంటో, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో, వాడు ఎందుకోసం వచ్చాడో, టార్గెట్ ఏంటో ఏం ఆలోచన చేయలేదు. అంత గొప్ప పరాక్రమశాలి. తన దగ్గరున్నటువంటి వాళ్ళందరూ ఎంత గొప్పోళ్ళంటే సింహపు గుండె కలిగినటువంటి వాళ్ళు గూడా భయపడిపోతారు. దావీదు గారి దగ్గర ఉన్నోళ్ళు ఎలాంటోళ్ళైతే, దావీదు గారు ఇంకెంతటోడు మరి? చుట్టుప్రక్కల ఉన్నటువంటి జనాలన్నిట్లో 40 సంవత్సరాలు దావీదు గారి వైపు కన్నెత్తి చూడాలంటే భయపడిపోవటం జరిగింది. కత్తి పట్టుకొని కథన రంగంలో దూకితే ఇక తిరిగే ఉండదు దావీదు గారికి. అంత గొప్పవాడు అని కీర్తించినటువంటి దేవుడు, గొప్ప చేసి ప్రశంసించినటువంటి దేవుడు, దావీదు గారు తన సేవకుల్లో ఒక సేవకుడు ఊరియా, ఆయన భార్య స్నానం చేస్తూ ఉంటే పైనుంచి చూసినటువంటి విషయం, అతడు చేసిన పాపం, దగ్గరుండి ఊరియాని చంపించినటువంటి పాతకం అన్ని పూస గుచ్చినట్టు రాయించేశాడు. ఎక్కడ దొరుకుతారండి ఇంత స్వచ్ఛమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుడు? దావీదు గారి గురించి అది రాయించకపోతే దేవుడు ఎవరికి తెలిసేది లోకానికి? మనకు అర్థమయ్యేదా మరి? నో. ఖచ్చితంగా ఏది ఉన్నా పక్షపాతమే ఉండేది లేదు.
పక్షపాతము లేకుండా తీర్పు తీర్చు దేవుడు అని రాయబడింది బైబిల్లో. దేవుడు పక్షపాతి కాదని నిజముగా నేను గ్రహించి ఉన్నాను అంటాడు పేతురు గారు. కాబట్టి లోకం గ్రహించాలి గ్రంథం, దైవ గ్రంథం ఎంత ప్రామాణికతతో ఉన్నదో ప్రపంచ చరిత్రలో మానవుడి గురించి రాయబడిన ఏ చరిత్రలో సైతం అన్ని నిజాలే ఉండవు, అన్ని సత్యాలే ఉండవు, అన్ని పాజిటివ్స్ తోనే ఉంటాయి, అన్ని గొప్ప గొప్ప ఘనకార్యాలు చేశారనే ఉంటది తప్ప వాళ్ళ నెగటివ్స్ ను, వాళ్ళ అదర్ సైడ్ ను ఎవడు చెప్పడు. ఒక్క దైవ గ్రంథమే చెప్పగలదు. గట్స్ ఉండాలి కదా మరి వాళ్ళ గురించి ఉన్నది ఉన్నట్టు రాయాలండి. పేపర్కు ఉండేది ఒక స్లోగన్, ఉన్నది ఉన్నట్టు ఉండదు కనికట్టు అని. ఉన్నది ఉన్నట్టు ఉండదు కనికట్టు అని కరెక్ట్ గా పరిశుద్ధ గ్రంథానికి అది కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది. అట్లాగే కొత్త నిబంధనలో మనం చూస్తే దావీదుగా మన పేతురు గారి కోసం గమనించగలిగితే, పేతురు గారు సంఘమునకు స్తంభముగా ఎంచబడినటువంటి వ్యక్తి. పరలోక రాజ్యపు తాళపు చెవులు మొదటగా పొందుకొని మరి పెంతెకొస్తు పండుగ దినాన్న ప్రసంగంతో ఒక్కసారిగా సంఘంలోనికి 3,000 మందిని తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి. అలాగే పౌలు గారు లాంటి వాళ్ళని, బర్నబా లాంటి వాళ్ళని, మిగిలినటువంటి అపోస్తలుని అందరినీ ఎంకరేజ్ చేసి గొప్ప నాయకుడిగా క్రీస్తు లేనటువంటి లోటును సవరించినటువంటి వ్యక్తి. అంత గొప్ప పేతురు గారు ఒక చిన్న తప్పు చేశాడు. ఏంటదండి? ఎరుగనని యూదులకు భయపడి, నాయకులకు భయపడి క్రీస్తును ఎరుగను అని ఆయన బొంకడం జరిగింది. నిజంగా అది ఎంత అబద్ధం, ఎంత తప్పు, ఎంత పాపం అని అంటే, నన్ను ఒప్పుకున్న వాడిని నేను తండ్రి దగ్గర ఒప్పుకుంటాను, నన్ను ఒప్పుకున్న వాడిని నేను ఒప్పుకోను అన్నాడు యేసుప్రభువు. అందున దట్టు అందరికంటే ఎక్కువగా, ప్రభువా నేను నీతో చావవలసి వచ్చినా కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళను ప్రభువా అని చెప్పినటువంటి వ్యక్తి ప్రతి విషయంలో అందరికంటే ముందు స్పందించేటటువంటి వ్యక్తి హైపర్ యాక్టివ్ పర్సనాలిటీ అయింది. అంత గొప్ప వ్యక్తి పొంకిన విషయం దేవుడు రాయించాడంటే పేతురు గారిని డిగ్రేడ్ చేయాలని కాదు, పేతురు గారి యొక్క యాక్చువల్ ఆయన జీవితంలో ఏం జరిగింది, ఏం చేశాడు ఆయన అన్నది మన ముందు పెట్టటమే. దేవుడు ఎప్పుడు మేలునైనా కీడునైనా మన ముందు పెడతాడట, జీవాన్నైనా మరణాన్నైనా మన ముందు పెడతాడట. ఎక్కడే కానీ రెండు వైపులా ఉన్నటువంటి షేడ్స్ మనిషికి సంబంధించి దేవుడు చెప్తాడు తప్ప ఒక మనిషిని పూర్తిగా తప్పుపడుతూ వెళ్ళింతే అన్నటువంటి దానికి ఇప్పుడు రాడు. ఎంత చెడ్డోడైనా మంచి పని చేస్తే రాస్తాడు, చెప్తాడు, ప్రశంసిస్తాడు. ఎంత మంచోడైనా చెడ్డ పని చేస్తే దాన్ని కూడా ఆ లోకాల్లో బాహాటంగా కనబరుస్తాడు. కారణం ఏంటి అనంటే ఒకటేనండి, దేవుడికి ఉన్న మంచి గుణం ఏంటంటే వాళ్ళలా మనం తప్పు చేయకూడదు అనేటటువంటి ఉద్దేశం. ఎంత గొప్పోళ్ళైనా తప్పు చేస్తున్నారంటే మనది ఏముందిలే తప్పు చేయటానికి అని కాదు, మనము వారి వల్లే ఉండము, మనము వారి వల్లే ప్రభువును శోధించకుండా ఉందము, మనం వారి వల్లే తప్పిదం చేయకుండా ఉందాము, వారి వల్లే మనం ఆశించకుండా ఉందాము అని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించాడు చెప్పాడు. ఏమండి? అట్లాగే యాకోబు గారు, యోహాను గారు మనకు తెలుసు జబదయి కుమారులు అని వీళ్ళకి పేరు. ఈ జబదయి కుమారులు అనేటువంటి వ్యక్తులకు యేసుప్రభు ఇచ్చినటువంటి బిరుదు ఒకటి ఇచ్చాడు. ఎవరికైనా ఐడియా ఉందండి? బోయనెర్గెస్సు అన్నది. బోయనెర్గెస్ అంటే ఏంటని అర్థం? ఉరిమెడి వారు అని ఉందండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్సు అను పేరు పెట్టెను. బోయనెర్గెస్సు అనగా ఉరిమెడు వారు అండి. ఉరిమేది ఎవరండి? ఉరిమేది ఎవరు మామూలుగా అయితే? ఆకాశం. ఆకాశం ఉరిమింది అంటారు కదా, ఆకాశం ఉరిమింది అంటారు. కాబట్టి ఆకాశంలో ఉరుములు వస్తే నిజంగా భయపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అంటే
అంతగా గర్జిస్తారు అని అర్థం. ఇంతకు నేను తెలియక అడుగుతాను. ఎవరి కోసం గర్జిస్తారు వీళ్ళు? గర్జిస్తారు? ఎవరి కోసం ఉరుముతారు చెప్పండి? మనం సువార్త ప్రభు పత్రిక వెరీ గుడ్ అమ్మా. సువార్త పత్రికల వివరణలో 12 అపోస్తలుల గురించి కూలంకషంగా చెప్పడం జరిగిందండి. అవి ఎవరన్నా వినాలనుకుంటే వినండి, ఉన్నాయి మనకు ఆల్రెడీ. జేసీ సాలన్ బైబిల్ క్లాసెస్‌లో ఇవన్నింటిని కలగలుపుకొని 301 ఎపిసోడ్‌లయ్యాయి. అట్లా క్లారిటీగా వీళ్ళందరి గురించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు యేసు ప్రభు మీద ఏ చిన్న ఆహ్, తేడా జరిగినా గూడా ఆయన విషయంలో, ఆయన చేర్చుకునే విషయంలో గాని, ఆయన గౌరవానికి భంగం కలిగినప్పుడు గాని అస్సలు ఊరుకోరండి. ఒకానొక సమయంలో యెరూషలేములోకి యేసు ప్రభును ఆహ్వానించకుండా ఉంటారు జనాలు. అప్పుడన్నారు ఒక మాట. ఏమన్నా తెలుసా? ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీళ్ళని కాల్చేసేటట్టు చేద్దామా? నీకిష్టమా? అని అంటారు. ఏవండీ, నిజంగా అలా అడిగింది మనం ఎంత ప్రేమ కలిగి అనుకుంటాం. కానీ యేసుప్రభుల వారు ఏం చేశారో తెలుసా అక్కడ? లూకాసు వార్త 9వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 53, 54, 55 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 53, 54, 55 వచనాలు. నేను చదువుతున్నా చూడండి. ఆయన యెరూషలేమునకు వెళ్ళును అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. యాక్చువల్లీ యేసుప్రభుల వారికి ఇష్టం లేదు. కాబట్టి ఆ విషయం వీళ్ళకి అర్థం కాలేదు. దాన్ని బట్టే యేసుప్రభు ఇష్టం లేకుండా వెళ్ళిపోవాలని మనసు కలిగినాడు కాబట్టి వాళ్ళు చేర్చుకోలేదట యెరూషలేములో వాళ్ళు. ఆ టైంలో శిష్యులైన యాకోబు, యోహానులు ఏమంటున్నారో అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఏమంటే గద్దించడం జరిగిందంటే వాళ్ళు ఏం చేశాడు చెప్పండి? యేసుప్రభుల వారు గద్దించాడు అంటే ఏం చేశారట చెప్పండి? పొరపాటు చేశారు. పొరపాటు చేసినట్టు కదండి, తప్పు చేసినట్టు కదండి. అసలు ఏంటి తప్పు? అక్కడ గద్దించనన్న దగ్గర ఫుట్ నోట్ లో ఒక మాట ఉంది. ఏమనుంది ఒకటి చదవండి. ఫుట్ నోట్ ఉందా గద్దించను అన్న దగ్గర? ఏలియా చేసినట్టు. దాని తర్వాత అమ్మా, దాని తర్వాత గద్దించను మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు. మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదనేను. చూడండి, అసలు ఎందుకు వచ్చాను? నాశనం చేయటానికి వచ్చానా నేను? నా పేరేం పేరు? రక్షకుడు కదా. యేసు అన్న మాటకు రక్షకుడు, క్రీస్తు అన్న మాటకు అర్థం అభిషిక్తుడు. అంటే రక్షించటానికి అభిషేకించబడి ప్రత్యేకించబడిన వచ్చినటువంటి వాడిని నా కింద మీరు శిష్యరికం చేస్తూ వీళ్ళు చంపేస్తాం, వీళ్ళు పొడిచేస్తాం అనే మాటలు మాట్లాడుతుంటారా మీరు అని మాట్లాడుతున్నాడు, గమనించండి. కనుక ప్రియులరా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఒకటి ఉంది. అది ఏదో కాదు, ఈ యాకోబు, యోహానులు కూడా పొరపాటు చేశారు అన్నటువంటి విషయం ప్రభు కోసం నిలిచినటువంటి శిష్యులు, వాళ్ళు శ్రేష్ఠులైన శిష్యులు. ఈ జబదయి, అంద్రయ, పేతురు గారు లాగా మరి వాళ్ళ యొక్క వలలను వదిలిపెట్టి ప్రభుని వెంబడించినటువంటి వ్యక్తులు, సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. త్యాగదనులే వాళ్ళు. కానీ వీళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని కూడా దేవుడు రాయించగలిగాడు అని అంటే ఎంత నిక్కచ్చిగా ఉంటున్నాడు గమనించండి. నిర్ద్వంద్వంగా ఎక్కడ ఎంతగా ఉంటున్నాడో చూడండి. పక్షపాతం అనేది లేకుండా దేవుడు వ్యవహరిస్తున్నాడు. మనం ఆలోచన చెయ్యాలి పిల్ల. రేపు మన విషయంలో కూడా దేవుడు అంతే. ఎప్పుడైనా సరే లోకం మనల్ని గుర్తించలేకపోయినా, ఒకవేళ మంచి వాళ్ళని చెడ్డవాళ్ళనుకున్నా, చెడ్డవాళ్ళని మంచి వాళ్ళనుకున్నా, లేకపోతే మనల్ని ఎప్పుడూ మనం మంచి చేసేవాళ్ళని అనుకున్నా, లేదా ఎప్పుడూ చెడ్డవాళ్ళు మన గురించి తప్పుగా అనుకున్నా, దేవుడు మాత్రం అలా ఉండడండి. దేని దానికే నీతికి నీతి తాలూకు ఫలం ఇస్తాడు, అవినీతికి అవినీతి తాలూకు ఫలం ఇస్తాడు ఆయన. ఎవరి వారి క్రియల చొప్పున దేవుడు జీతం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది గమనించాలి. అటు ఇలాగా మనం పాత క్రొత్త నిబంధనలో మనుషుల యొక్క ఈ క్యారెక్టర్స్ గురించి దేవుడు
రాయిస్తూ ఎక్కడే గాని వాళ్ళ యొక్క మంచి విషయాలు మాత్రమే రాయించటమో, లేకపోతే వాళ్ళ యొక్క చెడ్డ విషయాలు మాత్రమే రాయించటమో ఎప్పుడూ చేయలేదు. శిలువ మీద దొంగలున్నారు. వాళ్ళిద్దరూ చావడానికి సంబంధించిన నేరం చేసినోళ్ళు. కానీ వాళ్ళను అలాగే అందరిలాగా ట్రీట్ చేసి వదిలేయలేదు. వాళ్ళలో వచ్చినటువంటి మార్పును గూడా దేవుడు రాయించాడు. ఇది మనకు న్యాయమే. మనం చేసిన దానికి అనుభవిస్తున్నాం. కానీ ఈయన ఏ నేరం చేయలేదు. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకిలా ఈ పాటలు నొందినావా అని మనం బల్ల టైంలో పాట పాడతాం చూసారా? అలాగా అక్కడే శిలువ మీద దొంగలు ఆ రీతిగా రిలైజ్ అవ్వటం జరిగింది. ఇది కూడా రాయించాడు దేవుడు. మారు మనసు పొందటానికి ముందు పౌలు ఎంతటి పాతకానికి ఒడిగట్టినటువంటి వ్యక్తితో రాయించాడు. మారు మనసు పొందాక ఎంతటి మార్పుకు లోనయ్యాడో అది రాయించాడు. ఎక్కడే గాని దేవుడు అందరూ ఆయనకు పిల్లలే. కాబట్టి ఎవరికి కొమ్ము కాయాల్సిన ఆవశ్యకత ఆయనకేముంది? ఎవరినో ద్వేషించాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నిష్పక్షపాతంగా ఉండేటటువంటి రాతలున్నాయని తెలిసినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఎస్ మన తండ్రిని పోలి మనం ఉండాలి. ఇప్పటికీ మనం మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళని ఒకలాగా, మన వాళ్ళు కాదనుకున్న వాళ్ళని ఇంకొకలాగా చూస్తాం. ఒక మాట ఉంది, వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా కూడా పర్లేదండి. కానీ వాస్తవంగా మనం బైబిల్లో దేవుడు చూస్తే పంచిపెట్టువాడు ఎలా పంచిపెట్టాలంటాడండి? ఏమండి? శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఒకసారి చూద్దాం ఆ మాటని. మంచి మాట ఉంది. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడండి. 12వ అధ్యాయం 8వ వచనం. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాం. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోను పని జరిగింపవలె. చూడండి ఎలా చేయాలంటండి? పంచిపెట్టేవాడికి శుద్ధ మనసు ఉండాలట. అంటే ఏంటి అర్థం? మనోడు అనుకుంటే 2 ముక్కలు ఎక్కువ వేస్తాం. ఎక్కడ మనం సర్వ్ చేసేటప్పుడు, భోజన పంక్తిలో సర్వ్ చేసేటప్పుడు మన వాడు అనుకున్న వాళ్ళకి 2 ముక్కలు ఎక్కువ వేస్తాం. మన వాళ్ళు కాదు, మనతో వైరంతో ఉన్నటువంటి వాళ్ళకంటే అసలు మొక్కేయము అంటటోళ్ళు చూసారా లేదా? చూసినా ఎంతో మందిని చూస్తుంటే మనం పొరపాటున మనం కూడా చేసి ఉండొచ్చు. మనకు కావలసిన వాడు మనకు కావాల్సింది ఎక్కువ వేయాలి, తక్కువ వేయాలి అంటే ఇక్కడ మనం 100% ఏవో కొన్ని రాగద్వేషాలకు పోతాం. దేవుడి దృక్పథం అలా ఉండదండి, ఉండదు. అదే దేవుడికి ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నిష్పక్షపాతత కలదు. అది ఎందుకు మనకు దేవుడు రాయించాడు, అనుగ్రహించాడు అంటే ఒక్కటే కారణం, మనము కూడా అలాంటి వారమే అవ్వాలి అని. మన తండ్రిని పోలి నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి, నేను పరిపూర్ణ గనుక మీరు పరిపూర్ణులై ఉండుడి, నేను కనికరిస్తున్నాను గనుక మీరు కనికరించండి, నేను నిష్పక్షపాతంగా ఉన్నాను గనుక మీరు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించండి అని దేవుడు మనకు తెలియపరుస్తూ రాసినటువంటి రాతలు ఇవి. కనుక దయచేసి మనం ఎవరు పక్షపాతం ఉండాలంటే, ఒకవేళ పక్షపాతం కంపల్సరీగా ఉండాలండి లేకపోతే ఎట్లాగా అనుకుంటే మనం న్యాయ పక్షపాతి. ప్రభుత్వాల గురించి కొంతమంది చెప్తూ ఉంటారు. ఏమని చెప్పండి? మాది ప్రభుత్వ పక్షపాత ప్రభుత్వ ఉద్యోగ పక్షపాత ప్రభుత్వం అండి మాది అని కొందరు. అలాగే కొంతమంది ఏమంటారండి? రైతు పక్షపాత ప్రభుత్వం అండి అంటారు. మరి కొందరు ఏమంటారు? పేదల పక్షపాత ప్రభుత్వం అండి మాదని. దేవుడు
ఆ, అసలు వాస్తవంగా నిజంగా ఆయనకు పక్షం ఎవరు వహించాలి, ఎవరి పక్షమైన వహించాలంటే గుర్తుపెట్టుకోండి, అది న్యాయపక్షం. న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళే నా వాళ్ళు అని అనుకుని ఆయన వ్యవహరిస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు మనం అందులో ఉన్నటువంటి విలువలను గుర్తెరిగి ఎంత శ్రేష్టమైంది, ఎంత అద్వితీయమైంది, ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో మనకు కనబడేటటువంటి ఏ పుస్తకంలోనూ ఇంత నిక్కచ్చిగా, ఇంత నిష్పక్షపాతంగా ఉండడం అనేది జరగదు. ఇప్పుడు మీరు ఎవరైనా జీవిత చరిత్రలు చదివారా? ఎవరిదైనా లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలు, మానవులు రాసిన జీవిత చరిత్రలు ఎవరన్నా చదివారా? చదివి ఉంటే ఖచ్చితంగా మీకు అందులో అన్ని పాజిటివ్సే కనపడతాయి. ఒక్కటంటే ఒకటి వాళ్ళు చేసిన పొరపాటు కనపడతాయి. ఏంటి ఏ మనిషికైనా సాధ్యమండి జీవితంలో? ఏ మనిషికైనా సాధ్యమండి అది? కనుక అలాంటి పరిస్థితులు ఒకటి పొరపాట్లు ఉంటాయి నాకు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటాయండి. ఖచ్చితంగా ఉంటాయి. లోకంలో సామెత కూడా ఒకటి ఉంది. అప్పు చేయనోడు, తప్పు చేయనోడు లేడట. విన్నరా? అప్పు చేయనోడు, తప్పు చేయనోడు ఇద్దరు లేరట. ఎవడో ఒకడు ఏదో ఒక రూపంగా అప్పు చేసేవాడు ఉంటాడు, ఏదో ఒక రూపంగా తప్పు చేసేవాడు ఉంటాడు. ఎవరి వీపు వాళ్ళకి కనపడదట. కనుక దేవుడు మాత్రం ఇలాగే ఉంటాడు, అలాగే మనల్ని ఉండమంటున్నాడు. మట్టుకు మనం ఎలా ఉన్నామో బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఏ ఉద్దేశంతో దాని దగ్గరకు వస్తున్నాం అనేది ఒక్కసారి మనం పునరాలోచన చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని హత్తుకునే విధంగా దాన్ని చదివి ఆలకించి దాన్ని అనుసరించి జీవిస్తూ మనం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, న్యాయం పక్షాన నిలవాలని, న్యాయమే గెలిచే విధంగా ఉంటుందని ఎప్పటికైనా మనం గ్రహించి ముందుకు సాగాలి. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్న నిష్పక్షపాతత అనేటువంటి పాఠం. తర్వాత మరొక వారంలో మరొక విశేషాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.